विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। अस्सलाम वालेकुम, आदाब नाजरीन, मैं मरियम फातिमा एशियन टीवी न्यूज़ में आप सभी का खैर मकदम करती हूँ। आने से डालते हैं आज की हम खबर पर एक नज़र। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने 6 जमानतों का लोगो और पोस्टर और दरख्वास्त फॉर्म जारी किया। वज़ीर आला तेलंगाना रेवंत रेड्डी ने कहा है कि कांग्रेस पार्टी आवाम से किए गए वादों को पूरा करने के लिए सख्त मेहनत कर रही है। सेक्रेटरीट में मुनक़दा प्रोग्राम में इन्होंने 6 जमानतों का लोगो, पोस्टर और दरख्वास्त फॉर्म जारी किया। इस मौके पर रेवंत रेड्डी ने खिताब करते हुए कहा कि जुमेरात से देहातों और बल्दी वार्ड्स में 5 स्कीमों महालक्ष्मी, रैतु भरोसा, गृहा ज्योति, इंदिरम्मा इंडोलू, च्योता से मुतालिक दरख्वास्तें कबूल की जाएंगी। 8 काम के दिनों में ग्राम सभाओं में ये दरख्वास्तें कबूल की जाएंगी। अहले इस्तिफादा कुनिंदगान को स्कीमात का फ़ायदा पहुँचाने का फैसला किया गया है। इन्होंने कहा है कि हुकूमत आवाम के पास जाएगी और इनसे इंसाफ करेगी। तहसीलदार हर मंडल के लिए जिम्मेदार बनाया गया है। हर अहदेदार रोज़ाना 2 मौज़ियात का दौरा करेगा। हुकूमत अवामी हुक्मरानी के प्रोग्राम के बारे में पुरजोश है। ఇద్దరు దంచుతున్నారట. ఆ దంచుడు ఎట్లుందనంటే రోళ్ళకెళ్ళి నిప్పులు ఇట్లా ఎగురుతున్నాయి. ఇక ఆ దంచడం చూసి అందరు అబ్బా ఏం దంచుతురు అని అందరు చప్పట్లు కొడుతూనే ఉన్నారు భజన పార్లు అందరు. ఓ అరగంట అయినాకో పెద్దావిడ మిసలావిడ అట్లకెళ్ళి పోత చూసి అరే ఆ రోళ్ళు జొన్నలు లేవు, సజ్జలు లేవు, ఎందుకు ఎగిరెగిరి దంచుతురు, ఎంత దంచినా అలసిపోడు తప్ప దాంతో వచ్చేది ఏం లేదని చెప్పినాడు. అసెంబ్లీలో కూడా హరీష్, కేటీఆర్ దంచుడు అట్లున్నది. ఆడ విషయం లేదు, ఎగిరెగిరి దంచినా ఎగరకుట్ట దంచినా ఆడున్నది అంత గంతే. మేము ఉన్న వాస్తవాలు అక్కడ బయట పెట్టినాం. మా ఆర్థిక మంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలను అక్కడ టేబుల్ చేసి మీరు ఏమేం చెప్తారో చెప్పండి అని చెప్పి రోజంతా సమయం ఇచ్చినాం. అక్కడ చెప్పాల్సింది చెప్పకుండా ఇంటికాడికి పోయి మళ్ళేదో కొత్త దుకాణం తెరిచాను. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్తపు కూడు, అది శ్వేతపత్రం కాదు. మా వాళ్ళు ఏం చెప్పిండ్రు, నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించిండ్రని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం 2012లో ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే, 12 లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు. ఆ రాష్ట్రం తరలిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికునో వాటి అన్నిటిని ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే. ఒకవేళ ఇది మీకు అచ్చి రాలే, దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలో ఈ సచివాలయాన్ని కట్టినుంటే ఇది ఉపయోగపడుతుండే, అది ఉపయోగపడుతుండే. ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తటి కట్టి ఆస్తి సృష్టించినమంటారు. అక్కడ కూడా ఉన్న భవనాలన్నీ కూలగొట్టి కట్టిన. ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కడుతున్నట్టే ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి. नाज़रीन, मरियम फातिमा को इजाजत, मिलते हैं अगले खबर के साथ। तब तक के लिए हमारे चैनल एशियन टीवी न्यूज़ को लाइक, शेयर और सब्सक्राइब करना ना भूलिएगा। अल्लाह हाफिज।